ఏయ్ బంగారి, నిన్ను ఎంత నమ్మే నేను. చివరి వరకు ఈ పెళ్లిలో నీ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు అని చెప్పావు కదా, ప్రామిస్ చేసావు కదా. అన్నీ చెప్పిందానివి, ఇప్పుడు ఇలాంటి పని ఎందుకు చేసావు? దీని అసలు బుద్ధి ఇదే మీనా. మంచి దానిలాగా నటించి ఇంట్లోకొచ్చింది. ఇప్పుడు ముహూర్తం టైంకి ముందు ఇలాంటి ఒక పని చేసి రవిని తన బుట్టలో వేసుకోవాలనుకుంటోంది. మేడం, తప్పుగా మాట్లాడకండి. నేనే తప్పు చేయలేదు. ఏయ్ ఆపవి. నేనన్నీ నా చెవులతో నేను విన్నాను. నువ్వు రవిని లవ్ చేస్తున్నానని చెప్పావు కదా. అక్కడే నేను గొడవ పెద్దది చేసుండాలి. పోనీలే పాపమని వదిలేసిన దానికి ఇంత దూరం వచ్చింది. ఇటు చూడు, ఒక్క నిమిషం కూడా నువ్వు ఈ మంటపంలో ఉండకూడదు. బయటికి పోవే బయటికి. ఎందుకు బంగారి ఇలా చేస్తున్నావు? ఇదేనా నువ్వు ఈ కుటుంబానికి కృతజ్ఞతగా ఉండటం అంటే? ఇచ్చిన మాట నిలబెట్టుకునే లక్షణమా ఇది? నువ్విక్కడే ఉంటే సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతుంది. నువ్వు ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. ఏయ్, ఏంటే చూస్తూ నిలబడ్డావు? నడు బయటికి. ఏంటి అందరూ కలిసి బంగారినంటున్నారు? నేనుండగా బంగారి ఇక్కడి నుంచి వెళ్ళగలదా? బంగారిని ఎవ్వరూ పంపించలేరు. అత్తయ్య, ఈ ఫోటో నేను కూడా చూశాను. అది పట్టుకుని బంగారి తప్పు చేసిందని డిసైడ్ చేస్తారా? రవి, రవి, ఇదేంటి? ఇదేంటిది? నీ వల్ల ఒక అమ్మాయి అవమానంతో నించుంది. మరి ఏమి మాట్లాడకుండా ఇలా ఉన్నావంటే ఏంటి అర్థం? రవి, నువ్వు బంగారిని లవ్ చేస్తున్నావా? చెప్పు. జాను, అది నేను జాన్సమ్మా, ప్లీజ్, నా వల్ల ఈ పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది రాకూడదు. నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఏంటే వెళ్తానంటూ ఇక్కడే ఉండి డ్రామాలు చేస్తున్నావా? నువ్విలా ఏడ్చినంత మాత్రాన ఇక్కడున్న వాళ్ళంతా నమ్మేస్తారనుకుంటున్నావా? నిన్నసలు ఇలా కాదే, మిడపట్టి గెట్టాలి. రావే, రా, నడు. పోవే, పో. ఇప్పుడు వేయండ్రా తన మీద చేయి, చూద్దాం. ఎవ్వరు ఏంటి అనేది కూడా చూడను.
వేసిన చేతిని వేసినట్టే నరికేస్తాను, జారిన నోటిని చీల్చి పారేస్తాను. నేను అప్పటినుంచి చూస్తూనే ఉన్నాను, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. బంగారికి ఎవరు లేరనుకుంటున్నారా? అన్నని నేనున్నాను. ఏంటది? చెల్లెలా? ఏం మాట్లాడుతున్నావబ్బా? కొత్త కొత్త వరసలు బయటకు వస్తున్నాయి. తనేమైనా నీ తోబుట్టువా? ఏయ్, ఎందుకు వెనకుండి మాట్లాడుతున్నావు? పెద్ద మనిషివి కదా, రా ముందుకొచ్చి మాట్లాడు, అప్పుడు వినిపిస్తుంది. చెప్పు. లేదు, తనేమైనా నీ తోబుట్టువా అని అడిగానంతే. ఇంత హైట్ పెరిగావే, కొంచెం కూడా ఆలోచన లేదా నీకు? తోడబుడితేనే చెల్లెలా? తోడబుట్టకపోయినా చెల్లెలే అవుతుంది, బంధం ఏర్పడుతుంది. కానీ ఆ అమ్మాయికి ఏదైనా అయిందనుకో, హైట్ అది ఇది చూడను, ఎగిరైనా నరికి పారేస్తా. సరే, అది పక్కన పెట్టు. నాకు తెలియక అడుగుతున్నాను. ఆ మీ బంగారీ చెల్లెలకి ఒక డబ్బున్న అబ్బాయిని చూసి రాత్రికి రాత్రి లైన్లో పెట్టు అని చెప్పి నువ్వే నా పంపించింది. మరి ఇలాంటి టైంలో మా అల్లుడితో మీ చెల్లెడికి ఏం పనయ్యా? మావయ్య, దీనికి మించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మేనమామ అని కూడా చూడను. రేయ్ రవి, మావయ్యతో ఇలాగేనా మాట్లాడేది? మరి ఆయన నోటికొచ్చింది మాట్లాడుతుంటే నేను ఇక్కడ అలా చూస్తూ కూర్చోవాలా? అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుందమ్మా. ఏం జరిగింది అని అడగకుండా అసహ్యంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఒక అమ్మాయి ఉంది కదా, తనతో ఇలాగే మాట్లాడతారా? నా కూతురు ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందనుకుంటున్నావు? ఈ ఫోటో కదేంటి, అది చెప్పు ముందు. ఆ, ఆమ్, ఆ, అది ఏం రవి, ఎందుకు సమాధానం రావడం లేదు? నువ్వు మాట్లాడే వరకు బంగారి అవమానంతో ఇక్కడే నిలబడి ఉంటుంది. అందరూ బంగారిని తప్పుగానే అనుకుంటారు. నోరు తెరిచి మాట్లాడు రవి, ఏం జరిగిందో చెప్పు. జాను, బంగారి నన్ను వెతుకుంటూ రాలేదు, నేనే బంగారిని వెతుకుంటూ వెళ్ళాను. తనని క్షమించమని అడిగాను. రవి, నువ్వెందుకు తనని క్షమించమని అడగాల్సి వచ్చింది? నువ్వేం తప్పు చేశావు? బంగారిని నేను చాలా హర్ట్ చేశాను. నేను చాలా టార్చర్ చేశాను. కానీ ఏదీ పెద్దగా పట్టించుకోలేదు తను.